100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు హైడ్రైవ్. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఒక లెటర్ను విడుదల చేశారు. ఆ లెటర్లు 3 దశలుగా విడుదల చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈసారి మరో లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో పార్టీ దాన్ని అంచనా వేయడంలో ఇక్కడ వీళ్ళకు బలమైన ప్రజా సంఘాలు అనేవి లేవు. ఒక దేశవ్యాప్తంగా ఒక్కొక్కటి 16 రాష్ట్రాల బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు 8 రాష్ట్రాలకు వచ్చిందా? పేరుకు మాత్రం నిర్మాణాలు జరిగి ఉండొచ్చు, కానీ ఓన్లీ ఛత్తీస్గఢ్లో కనిపిస్తుంది, మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇది ఎత్తుగడలో భాగమే ఈ లెటర్. అది వేరే లేదు. పార్టీని ఇప్పుడు సాయుధంగా ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయి. పార్టీకి లేవు అనేది ఇప్పుడు నాయకత్వాన్ని క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఆగస్టు 15 రాసిన లెటర్ ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? నెల రోజులు దాదాపు. ఎన్నికలుగా ఇక్కడ ఏమవుతుందంటే తీవ్రమైన నిర్బంధం ఉంది. కానీ ఈ కంటెంట్లో ఆయన పేరు ఎక్కడ లేకుండా అవే పేరు మీద ఎందుకు వచ్చింది? ఈ లెటర్లో కొత్తగా 2 అంశాలని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటిది అంటే ఇక ఎంత మాత్రం కూడా వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించే స్థితిలో లేరు కాబట్టి లీగల్గా ఒక్కొక్కటి లీగల్ అవుతున్నారు. అయితే అది ఎప్పుడు ఓపెన్ ఆయుధాలతోని వాళ్ళు లీగలైజ్ అవుతారా? వెల్కమ్ టు హైడ్రైవ్. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ఇప్పటికే ఒక లెటర్ను విడుదల చేశారు. ఆ లెటర్లు 3 దశలుగా విడుదల చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈసారి మరో లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో కొంతకాలం మేము ఆయుధాలు పక్కన పెడతాం, ఇప్పుడు కూడా చర్చలకు రండి అంటూ వాళ్ళకు లెటర్లు విడుదల చేయడం కాకుండా ఈసారి లెటర్లో పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మల్లోజు వేణుగోపాల్ గారి ఫోటోతో పాటు జీమెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడీలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ తన పందాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో మావోయిస్టు పార్టీ లేఖలు విడుదల చేయడం సహజం. ఆ లేఖలు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు కానీ, పేరు మాత్రం ఉండేది కానీ, ఫోటో కానీ లేదా మెయిల్స్ ఐడి కానీ లేకుండా ఉండేవి. కానీ వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్రభావం లేదా టెక్నాలజీ వాడుతున్న ప్రభావంతోనూ వాళ్ళు తన పందా మార్చుకుంటూ ఈ లేఖను విడుదల చేశారు. చర్చల పేరిట రండిని సిద్ధం అంటూ వాళ్ళు ఉన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు ఆయుధాలు పక్కన పెడితే ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే అసలు ఈ లేఖ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతవరకు చేయని ఈ విధంగా చేయడం పట్ల మావోయిస్ట్ పార్టీ లేక లేదా పోలీసులు కావాలని పక్కదో పట్టించడానికి ఈ లేఖను సృష్టించారా అనే అంశంతో పాటు, ఎందుకంటే ఆగస్టు 15లో విడుదలైన లేఖ ఈ రోజు రావడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ టెక్ మధు ప్రస్తుతం ఉన్నారు. పార్టీ తీసుకున్న లైన్ ఎటువంటి ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్న విషయాల్ని మధు నడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మావోయిస్ట్ పార్టీ ముందు గతంలో పీపుల్స్ వార్ పార్టీ నుంచి లేఖలు రావడం అనేది సహజం. వచ్చినప్పుడు కూడా స్పోక్స్ పర్సన్ పేరు మీద రావడం, వాళ్ళకున్న ఉద్దేశాలు చెప్పడం, దాని ఖండన కానీ వివరాలు ఇవ్వడం అనేది సహజంగా జరిగేది. కానీ తర్వాత పార్టీ మావోయిస్ట్ పార్టీ అయిన తర్వాత ఒక స్పోక్స్ పర్సన్ పెట్టడం, దానికి ఒక లెటర్ ఇవ్వడం, అది కూడా నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది ఒక లాస్ట్ స్టేజ్కి వస్తున్న టైంలో పార్టీ గత 2 నెలల క్రితమే చర్చలకి మేము రెడీ, శాంతి చర్చలు రెడీ అంటూ వాళ్ళకు లెటర్ ఇవ్వడం, ఆ లెటర్ మీకు కూడా తెలుసు. కానీ దాంట్లో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, అసలు సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మార్చి 31కి కంప్లీట్గా క్లోజ్ చేస్తామనే దీంట్లోనే వాళ్ళు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల కేశవరావు గారు అవ్వచ్చు, చాలామంది పార్టీకి నష్టం జరుగుతూనే ఉంది. ఈ ఒక దశకు చేరుకున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా మంగళవారం నైట్ ఒక లెటర్ రావడం, మేము ఆయుధాలను కొన్ని రోజులు పక్కన పెడతాం, మాతో చర్చలు జరపండి అని ఒక లెటర్ ఇవ్వడం. ఈ లెటర్ని మనం ఏ కోణంలో చూడండి, ఎందుకంటే ఇది ఆగస్టు 15 విడుదల చేసిన లెటరు. ఆగస్ట్ అయింది, సెప్టెంబర్ మంత్ ఎండింగ్ రావడం వెనక ఉద్దేశం ఏంటి? సాధారణంగా మావోయిస్ట్ పార్టీ లెటర్లు అంటే వారం రోజులు గ్యాప్ ఉంటాయి తప్ప నెల రోజుల గ్యాప్ అనేది ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. నక్సల్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అంత గ్యాప్ ఎప్పుడు ఉండేది కాదు. మహా అయితే వారం 10 రోజులు. ఇన్ని రోజులు గ్యాప్ రావడానికి ఏంటి? ప్లస్ ఫోటో పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? మెయిల్ ఐడి, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం, అంటే పార్టీ సానుభూతి పరులకు అభిప్రాయం కావాలనో, అంటే ప్రజల్లో ఒక చర్చగా తీసుకురొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం పార్టీ లీగల్ చేయడానికి చేస్తున్నలో భాగంగా అనుకోవాలా, లేదు చర్చల పేరు మీద ప్రభుత్వానికి దగ్గర అవ్వడానికి చేస్తున్న భాగం అనుకోవాలా, లేదా అసలు లేఖ ఒరిజినల్దా కాదా?
ఇందులో చాలా అంశాలు కనిపిస్తున్నాయండి. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పార్టీ యొక్క రాసిన లెటర్లోనే ఆ రాతలోనే కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. మీరైతే ఎలా చూస్తారు దీన్ని? ఇంతకు ముందు మనం ఒక 1 వీక్ బ్యాక్ మనం ఒకటి చూసుకుంటే ఒక 10 పేజీల లెటర్ ఒకటి మావోయిస్ట్ పార్టీ రిలీజ్ చేసింది. ఈ 10 పేజీలలో ఏంటంటే ఇంతకు ముందు జరిగినటువంటి అనేకమైనటువంటి ఎన్కౌంటర్ల గురించి ప్రస్తావిస్తూ దాంట్లో నంబాల కేశవరావు గారి ఎన్కౌంటర్ను కూడా ప్రస్తావిస్తూ చాలా విషయాలు రాశారు దాంట్లో. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో పార్టీ దాన్ని అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అయ్యిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది దాంట్లో. తర్వాత అదే క్రమంలో అదే లెటర్లో ఏమన్నారంటే ఈ సరెండర్లను కూడా మనము నిరోధించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది సరెండర్ కావడం జరిగింది. దాంట్లో రాష్ట్ర కమిటీ సభ్యుల దగ్గర నుంచి సాధారణ సభ్యులు కూడా ఉన్నారు. అది ఇటువంటి సరెండర్లను నిరోధించాలని ఆ 10 పేజీల ఒక లెటర్లో కొన్ని పేరాలు రాయడం అనేది జరిగింది. అది రాస్తూనే ఏమనంటే అమరులు ఏవైతే ఆశయాలు వాళ్ళు నెరవేర్చకుండా పోయారో ఆ ఆశయాల్ని మనం నెరవేర్చాలి అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా దాంట్లో రాశారు. ఇంకొకటి ఎన్ని నష్టాలైనా ఎన్ని కష్టాలైనా భరిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్దామనే సెన్స్లో రాశారు తప్ప ఆ లెటరు. దాంట్లో ఎటువంటిది కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి పార్టీని లీగలైజ్ చేద్దామని ఆ 10 పేజీల లెటర్లో లేదు. అయితే ఇది ఆగస్టులో వచ్చినటువంటి లెటర్గా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ డేట్ను బట్టితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఇంతకుముందు గతంలో మనము చర్చ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం. పార్టీకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ దారులు అనేటివి లేవు, అన్నీ మూసుకుపోయినాయి, ఇప్పుడు సరెండర్ అవ్వడం తప్ప వేరే లేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి వాళ్ళు లేఖలు రాసినా కొంచెం కూడా స్పందన అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ కొంచెం ఆలోచన చేసింది తప్ప ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటువంటి ఆలోచన చేయలేదు. గవర్నమెంట్ కాకుండా మన దగ్గర ఉన్న పౌర సంఘాలు కూడా కొంచెం మీటింగ్లు పెట్టాయి తెలంగాణ మాత్రమే, అది కూడా హైదరాబాద్లో. మిగతా స్టేట్లో అసలు ఆ మూమెంటే కనిపించట్లేదు. అయితే అక్కడ వీళ్ళకు బలమైన ప్రజా సంఘాలు అనేవి లేవు, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పార్టీ దేశవ్యాప్తంగా ఉంది అని చెప్పేసి ఒకవైపు మావోయిస్ట్ పార్టీ చెప్పుకుంటూనే ఎక్కడ కూడా దాని గురించి ఒక పాజిటివ్గా డిస్కషన్స్ చర్చలు అనేది ఎక్కడ లేదు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా ప్రజా సంఘాలు అక్కడ మాట్లాడిన సందర్భం లేదు. ఎక్కడ ఒకరిద్దరు నాయకులు ఛత్తీస్గఢ్ నాయకులు మాట్లాడారు, అంతే తప్ప ఇంకా ఎవరు కూడా మాట్లాడలేదు. కాదన్న, అసలు మొత్తం దేశవ్యాప్తంగా ఒకప్పుడు 16 రాష్ట్రాల బలంగా ఉన్న పార్టీ ఇప్పుడు 8 రాష్ట్రాలకు వచ్చిందా? ఇంకా ఉందా? 8 రాష్ట్రాలు ఉందా? కేవలం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ బార్డర్ అనిపిందా? లేదండి, ఇది పార్టీ రాష్ట్ర కమిటీలు ఫంక్షనింగ్లో మాత్రం లేవు. పేరుకు మాత్రం నిర్మాణాలు జరిగి ఉండొచ్చు కానీ ఫంక్షనింగ్లో ఎక్కడ లేవు. ఇంత యాక్టివిటీ అసలు లేనే లేదు, ఎక్కడ లేదు. జనరల్ యాక్టివిటీస్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నది కానీ ఇది కానీ మనకి ఎక్కడ కనిపించదు. మనకు ఓన్లీ ఛత్తీస్గఢ్లో కనిపిస్తుంది, మన తెలంగాణలో కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. మళ్ళీ ఒడిశాలో కొంత ఉంది, ఒడిశాలో కొన్ని పాకెట్లలో చిన్న, అది కూడా ఈ మధ్య కాలంలో అది కూడా పోయింది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన లెటర్ గురించి మనం ఆలోచిస్తే ఇది కొంచెం భిన్నమైన లెటర్గా ఉంది. ఇంతకు ముందు కంటే కూడా చాలా భిన్నమైనది. మావోయిస్ట్ పార్టీ తన వ్యూహంలో భాగంగా అనేకమైన ఎత్తుగడలు అది ప్రదర్శిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇది ఎత్తుగడలో భాగమే ఈ లెటర్. అది వేరే లేదు. పార్టీని ఇప్పుడు సాయుధంగా ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయి. అయితే ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలు పార్టీకి లేవు అనేది ఇప్పుడు నాయకత్వాన్ని క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇక మనం ఎంతకాలం కూడా కొనసాగించలేము. ఒకవేళ ఇది కొనసాగిస్తే ఈ మాత్రం ఉన్న పునాదులు కూడా లేకుండా పోతాయి అనేది పార్టీ గ్రహించినట్టుగా ఈ లెటర్లో బట్టి మనకు అర్థమవుతుంది. రెండోది, దాంట్లో కరెక్ట్గా వాళ్ళు అడ్రస్ చేసింది ఏమన్నా ప్రధానమంత్రికి, హోమ్ మినిస్టర్కు, సెంట్రల్ మినిస్టర్లకు మాత్రమే అడ్రస్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ల మీద ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన కానీ ఇవి కానీ తీసుకురాలేదు. అంటే ఒకవేళ పార్టీని లీగలైజ్ చేసే ఉద్దేశము కనుక వాళ్ళకు ఉంటే కనుక లీగలైజ్ అనే ఇది మాట రాలేదు కూడా. అలా లీగలైజ్ రాలేదు. వాళ్ళు ఏమన్నా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ మేము చేయాలనుకుంటున్నాము అనేది అన్నారు. ఈ విషయం గురించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. కొండపల్లి సీతారామయ్య గారు కూడా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అని 75లో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించారు. కానీ ఆయన వ్యూహాత్మకంగా ఎత్తుగడలో భాగంగానే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రజలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఎందుకు సాయుధ పోరాటాన్ని విరమించాలనుకుంటుంది అనే విషయాన్ని ఈ లెటర్లో ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదు. నిర్బంధాన్ని ప్రస్తావన చేశారు తప్ప ఈ నిర్బంధాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకనే మేము
సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నారా, ఐడియాలజీ పరంగా ఏమైనా చేంజెస్ వచ్చిందా, రాజకీయ పరంగా ఏమైనా మార్పులు వచ్చినాయన్న విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పలేదు దాంట్లో. అవును. కాబట్టి మనము ఇది వాళ్ళకు మరి సమయం లేక దాన్ని చర్చించలేదా, లేదంటే పూర్తిగా పార్టీలో నిర్ణయం తీసుకోలేదా అనేది తెలియదు. అయితే దాంట్లో ఇంకొక విషయం వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఏమనంటే మా క్యాడర్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడుకోవడానికి ఒక 1 మంత్ మాకు సమయం కావాలి. అయితే మేమైతే పార్టీని సాయుధ పోరాటాన్ని తాత్కాలిక విరమించాలని మేము అనుకుంటున్నాము, కానీ వీళ్ళతో మాట్లాడుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వండి అని మాత్రం దాంట్లో అడగడం జరిగింది. అది ప్రజాస్వామికంగా అది అడగడము కరెక్టే, కానీ ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాలి. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో వీళ్ళు పనిచేసినప్పుడు ఇటువంటి డిమాండ్లు అనేది సహేతుకమైనవే, కానీ ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నంగా, రాజ్యాంగానికి పూర్తి భిన్నంగా సాయుధ పోరాటం చేస్తున్నటువంటి ఇటువంటి గ్రూపు ఒక ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా మన రాజ్యాంగబద్ధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఒకవేళ మావోయిస్టుల కనుక ఈ మార్పు వచ్చి ఉంటే, నిజంగా సాయుధ పోరాటం వీడు చేయలేమని ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక మంది ఇది సక్సెస్ అవుతుందన్న ఉద్దేశం మీద వాళ్ళ ప్రాణాలను అక్కడ త్యాగం చేశారు. కొన్ని వేల మంది, దాదాపు ఒక 18,000 మంది ఇప్పటి చనిపోయారు. కాబట్టి వాళ్ళ మరణాలకు, వాళ్ళ త్యాగాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మావోయిస్ట్ పార్టీకి ఉంది. రెండోది, ఈ మధ్యకాలం లాస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 366 మంది చనిపోయారని చెప్పి మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 ఎన్కౌంటర్లు జరిగినాయి, దాంట్లో ఒక 10 మంది చనిపోయారు. అంటే 376 మంది ఇప్పటికి చనిపోయారు. ఇది జనవరి నుంచి ఇప్పటికి. ఒకవేళ ఈ నిర్ణయం కనుక వాళ్ళు ఒక జనవరిలోనే కనుక తీసుకొని ఉండుంటే ఈ 376 మంది ప్రాణాలని వాళ్ళు కాపాడగలిగే వాళ్ళు. కానీ అది ఒకటే కాకుండా దంబాల కేశవరావు గారు చనిపోయినప్పుడు 25 మంది చనిపోయారు. అదొక మేజర్ అనిపిస్తుంది. అంటే ఈ నిర్ణయం ముందు తీసుకుని ఉంటే ఆయన కూడా బతుకుంటేవారేమో. ఇక్కడ ఈ లెటర్లో అదొకటి కూడా వాళ్ళు ఒక లైన్ రాశారు. నంబాల కేశవరావు గారి యొక్క ఆలోచనను బట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్లో కొంచెం స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆయన ఉన్నప్పుడే గనక నిర్ణయం తీసుకుంటే మధ్యలో ఒక లెటర్ ఎందుకు అట్లా, అంటే మేము సాయుధ పోరాటాన్ని ఇంకా శక్తివంతంగా కొనసాగించాలి, ఈ నష్టాల నుంచి మళ్ళీ అనుభవాలు తీసుకోవాలనే ఒక 10 పేజీల లెటర్ ఎందుకు వస్తుంది అనేది ఒక అనుమానం. ఈ లెటర్ ఒరిజినల్ అంటారా? అయితే ఇందులో ఏమైనా వ్యూహంగా ఎవరైనా పోలీసులు పంపించారనుకోవచ్చు. అలా అనుకోవటానికి ఏం లేదు. ఎందుకంటే పార్టీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. పోలీసులకు కూడా ఇటువంటి చీప్ టాక్టిక్స్ చేయాల్సినంత అవసరం కూడా పోలీసులకు లేదు. ఎందుకంటే ఆగస్టు 15 రాసిన లెటర్ ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? నెల రోజులు దాదాపు. టెక్నికల్గా ఇక్కడ ఏమవుతుందంటే తీవ్రమైన నిర్బంధం ఉంది. మనము ఇక్కడ టౌన్ లో ఉండడం మనకు తెలియదు, కానీ అక్కడ విపరీత నిర్బంధం ఉంది. ఇప్పుడు గతంలో ఇంకా నిర్బంధం ఉన్న సమయంలో కూడా వారం 10 రోజుల్లో మనకి ఉత్తరాలు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, వాళ్ళు కూడా టెక్నాలజీ ఒక మెయిల్ ఐడి అన్ని కూడా ఇచ్చారు. ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు నెల రోజులు పడుతుందా? ఒక ఎక్కడ మహా అయితే అబుజ్మడ్లోనో లేదా దామంజోడి ప్రాంతాల్లో రాసి ఉంటారు. వాస్తవానికి అంత టైం అయితే పట్టదండి, ఏదో టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది. కానీ లెటర్లో చూస్తే ఏంటంటే వాళ్ళ రైటింగ్ను బట్టి చూస్తే, దాంట్లో వాడిన భాషను బట్టి చూస్తే గతంలో అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్స్కు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు ఇది దగ్గరగా ఉంది. ఎందుకంటే రైటింగ్ను బట్టి, మన అందులో ఉన్న భావాన్ని బట్టి చూస్తే దగ్గరగా ఉంది. రెండోది, ఫోటోను ముద్రించడం అనేది ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ చరిత్రలో ఎక్కడ లేదు. ఇది కొత్తగా ఇది వస్తుంది. కానీ ఆ లెటర్ కింద, ఆ ఫోటో కింద ఎవరిది ఆ ఫోటో అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. వల్లజ వేణుగోపాల్ గారు తెలుస్తుంది. మనం ఊహించుకుంటున్నాం, ఎందుకంటే కింద సిగ్నేచర్ అతనిదే, అభయ్ అంటే అతనే అని మనం అనుకుంటున్నాం, కాబట్టి అతనిదే ఫోటో కావచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ ఫోటోని ఇప్పటి వరకు వాళ్ళు ఇంకా వేరే మాధ్యమాల ద్వారా వాళ్ళు విడుదల చేయొచ్చు, కానీ ఈ సందర్భంగా ఎందుకు చేశారు అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పటి వరకు అది రహస్య పార్టీ. వాళ్ళ లీడర్ ఇప్పుడు పార్టీని లీగల్ చేయాలని అనుకుంటే కనుక వాళ్ళ నాయకత్వాన్ని ఓపెన్గా ప్రజల ముందు పెట్టేటువంటి ఒక అవకాశం ఉంది. అది అట్లా ఆలోచించి కూడా అట్లా మల్లేజ్లో కోటేశ్వరరావు గారు అధికార ప్రతినిధి కాబట్టి సెంట్రల్ కమిటీ వేణుగోపాల్ గారిని అట్లా ఫోటో అది ముద్రించి ఉంటారేమో అనేది అనిపిస్తుంది. కానీ ఏదేమైనా కూడా ఏంటంటే పార్టీ విపరీతంగా నష్టాలకు లోనయ్యింది. ఆ నష్టాల నుంచే పార్టీ ఇటువంటి స్టెప్ తీసుకున్నది అనేది మాత్రం వాస్తవం. ఓకే, ఆ లెటర్ కంటెంట్ బట్టి గతంలో ఇచ్చిన అభయ్ రైటింగ్ దగ్గర ఉంది కాబట్టి అదే అనుకోవచ్చు. కానీ పార్టీకి నష్టం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు
నంబాలకేశ్వర గారు చనిపోయారని. కానీ ప్రస్తుతం సెక్రటరీ ఎవరు తిప్పర్తి అని మనం అనుకుంటున్నాం. కానీ పార్టీ నుంచి అందులోనే ప్రస్తావించలేదు ఎందుకు? అయితే మన ఊహాగానాలలో ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి మనము దేవ్జీ అని మనం అనుకుంటున్నాం మనము. కానీ పార్టీ అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఇప్పటి నుంచి మా సెంట్రల్ కమిటీ నాయకుడిగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. బహుశా అది మీ వరకు వచ్చిందో రాలేదో తెలియదు, కానీ కొన్ని సోషల్ మీడియాలలో నేను చూశాను. ఓకే, వచ్చింది అనుకుందాం. కానీ ఈ కంటెంట్లో ఆయన పేరు ఎక్కడ లేకుండా అభయ్ పేరు మీద ఎందుకు వచ్చింది? అధికార ప్రతినిధి ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా రిలీజ్ చేస్తారు. అదొక సిస్టమ్ ఉంది, అంటే ప్రోటోకాల్ సిస్టాన్ని వాళ్ళు ఫాలో అయ్యారని అనుకోవచ్చు మనం. ఈసారి మెయిల్ ఐడీలు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? అది కూడా వ్యూహం అనుకోవచ్చా? లేదు లీగలైజ్ చేస్తాం కాబట్టి ఇంక ఓపెన్ అయిపోవడం ఎందుకనే? ఇప్పుడు ఇక్కడ మనం ఈ లెటర్లో కొత్తగా 2 అంశాలని మనం చూస్తున్నాం. ఒకటి ఏంటిది, అభయ్కి సంబంధించిన ఒక ఫోటోని చూస్తున్నాము. వాళ్ళ మెయిల్ ఐడి, ఫేస్బుక్ ఐడి కూడా దాంట్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే పార్టీని లీగలైజ్ చేస్తున్నారు అనటానికి ఈ 2 సింటమ్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక ఎంత మాత్రం కూడా వాళ్ళు సాయుధ పోరాటాన్ని కొనసాగించే స్థితిలో లేరు కాబట్టి లీగల్గా ఒక్కొక్కటి లీగల్ అవుతున్నారు. అయితే అది ఎప్పుడు ఓపెన్ చేస్తానని చెప్పారు వాళ్ళంటే, మెయిల్ ఐడి కానీ ఫేస్బుక్ ఐడి కానీ ప్రభుత్వం కనుక హామీ ఇచ్చిన వెంటనే అవి అమల్లోకి వచ్చేస్తాయి, ప్రజలందరూ కూడా దాంట్లో కాంటాక్ట్ కావచ్చు అని చెప్పేసి దాంట్లో రాశారు వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళు ఎంత మాత్రం కూడా అడవులలో ఉండి ఉద్యమాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది అర్థమవుతుంది. ఒకవేళ పార్టీని గనక లీగలైజ్ చేసేటట్టు ఉంటే గనక దానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని కూడా చర్చించాలి. ఎందుకంటే ఆయుధాలతోని వాళ్ళు లీగలైజ్ అవుతారా, ఆయుధాలు అక్కడే డంపు చేసి వస్తారా, అదొక విషయం. తర్వాత ఇప్పుడు వరకు వాళ్ళు చేసినటువంటి సాయుధ పోరాటంలో అనేక మంది 2 వర్గాల వాళ్ళు చనిపోయారు. సామాన్య ఆదివాసులు చనిపోయారు, పోలీసులు చనిపోయారు, పార్టీ కార్యకర్తలు చనిపోయారు. అంటే అది ఒక్కటే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలో ఇంకొక విషయాన్ని లేవనెత్తారు. ఒకవేళ లీగలైజ్ చేసి చర్చలు జరిపితే 25 సంవత్సరాల పాటు దండకారణ పార్టీ ఆదివాసుల కోసం ఏం చేసిందన్న విషయాన్ని, అభివృద్ధి చేసిన విషయం కూడా చర్చ కావాలంటున్నారు. అది ప్రధానంగా జరగాల్సిన చర్చ. అది ఏం చేసాం ఆదివాసుల కోసం? 45 ఏళ్ళు అండి, 45 ఏళ్ళుగా ఆదివాసులలో ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఇంతమంది రక్త తర్పణ చేసి ఏం సాధించారనేది అది ఒక చర్చ. అది కానీ ఆ చర్చ ఎప్పుడు మనం అంటే ఇది లీగల్, ముందు వాళ్ళు మేము లీగల్ అవుతున్నాము అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తే కనుక డెఫినెట్లీ ఆ చర్చను మనము చేయాలి. అది ఎందుకంటే సాయుధ పోరాటం వల్ల చాలా నష్టం జరిగింది, ప్రభుత్వానికి నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది, ఇటు మావోయిస్ట్ పార్టీకి నష్టం జరిగింది. కానీ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఏమంటారంటే, బయట ఉండి మాట్లాడడం కాదు, లోపల జంతన సర్కారు పెట్టి అక్కడ ఆదివాసుల అభివృద్ధి కోసం ఏం చేసాం, చెరువులు కట్టించి, స్కూల్స్ పెట్టాం, ఇల్లు కట్టాం, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాం, రాజకీయంగా వాళ్ళకి చైతన్యం కల్పించాం అంటే వాళ్ళు చెప్తున్నారు. సార్ ఇది చెప్పుకోవటానికి అన్నీ బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఎక్కడ అంత ఒకప్పుడు 10 ఏళ్ల కింద అమలైందేమో కానీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడ లేదండి. లాస్ట్ 5 years నుంచి మనం చూసుకుంటే కూడా ఎక్కడ కూడా లేవు, అన్నీ విచ్ఛిన్నం అయిపోయినాయి. అవి ఎందుకు విచ్ఛిన్నం అయిపోయినాయి? దానికి బలమైన నిర్మాణాలు లేకపోవడం. దాంట్లో సాయుధ పోరాటం చేయడం అంత ఆషమాషిగా, సాయుధ పోరాటాలు అన్నీ విఫలమైపోయినాయండి. ఇక్కడ మన దేశంలో కాదు, చాలా దేశాలలో కూడా విఫలమైపోయినాయి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా మావోయిస్టు పార్టీ, చైనా పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ మావో జెడాంగ్, ఆయన నాయకత్వంలో ఏ విధంగానైతే పోరాటం చేశారో అదే పోరాటాన్ని ఇక్కడ వాళ్ళు చేయాలనేది ఒక పార్టీ యొక్క నిర్ణయం. అది ఆ నిర్ణయంలో భాగంగా వీళ్ళు 45 ఏళ్ళుగా వీళ్ళు చేసినటువంటి సాయుధ పోరాటంలో ఒక్క ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ చేశారంటే ఎక్కడా లేదు. ఇవాళ దండకారణ్యంలో ఒక 7-8 జిల్లాలలో మాత్రమే ఉంటుంది, దండకారణ్యంలో మొత్తం జిల్లాలలో లేదు. తర్వాత ఇంకోటి అటు మహారాష్ట్రలో లేదు, అటు మధ్యప్రదేశ్లో లేదు, అటు జార్ఖండ్లో లేదు, ఇటు ఒరిస్సాలో లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎక్కడ లేదు. అన్నీ కొంచెం బార్డర్లలో అక్కడక్కడక్కడక్కడ ఉన్నది తప్ప అదే వాళ్ళకు విముక్తి ప్రాంతం లాగా వాళ్ళు ఫీల్ అయ్యి అక్కడ పనిచేశారు. కర్రగుట్ట లాంటి చోట్ల కొద్దిగా ఒక 10-15 సంవత్సరాలుగా అది కొద్దిగా స్థావర ప్రాంతంలాగా వాడుకున్నారు. కానీ ఒక్కసారి ప్రభుత్వం దాని మీద దాడి చేస్తే 1 నెలలోనే దాన్ని వికెట్ చేసిపోవాల్సి వచ్చింది. దండకారణ్యంలో ఉన్నంత బలంగా ఏ రాష్ట్రాల్లో లేదండి. పేరుకు చెప్పుకోవడానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి తప్ప ఏ రాష్ట్రాల్లో బలంగా లేదు. అయితే దండకారణ్యం చుట్టూన్నటువంటి మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈ రాష్ట్రాలలో ఎప్పుడో పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బలంగా లేదు. అది
దాని నిర్మాణం ఉన్నటువంటి దండకారణ్యంలోంటి ఛత్తీస్గఢ్లో ఒక 7-8 జిల్లాలలో తప్ప ఇంకా ఎక్కడ లేదు. అక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలని చెప్తున్నారో వాళ్ళు జనతన సర్కార్ కార్యక్రమాలు చెప్తున్నారో అవి కూడా ఎక్కువ కాలం నడవలేదు. అది కూడా వాళ్ళ చేతిలో ఉన్న తుపాకీ భయపడి ప్రజలు కొంత దగ్గర అయ్యారు తప్ప ఐడియాలజీకి స్పందించి మాత్రం కాదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ జనతన్ సర్కారు అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే కనుక వాళ్ళ యొక్క ఆదాయ వనరులు పెరగాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ పెరగాలి. కాబట్టి అక్కడ ప్రజల లైఫ్ స్టైల్ పెరగలేదు, వాళ్ళ ఆదాయ వనరులు పెరగలేదు, తర్వాత వాళ్ళ అక్కడ విద్యము వైద్య అనేది అభివృద్ధి చెందలేదు. 45 ఏళ్ల కింద ఎలాగున్నదో ఇప్పుడు అలాగే ఉంది. అవును. కాబట్టి అవి సక్సెస్ అయినాయని మనం అనుకోవద్దు. అయితే ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. మీరు పార్టీలో చాలా కాలం పనిచేశారు, వాళ్ళు చేసిన త్యాగాలు మాత్రం మర్చిపోలేము. అందులో ఎవరు అవునన్నా కాదన్నా త్యాగం. ఇక్కడ వర్గ సంబంధం గొప్పదా రక్త సంబంధం గొప్పదా అని చర్చ వచ్చింది అనుకోండి, మీరేదేం చెప్తారు? నేను గతంలో కూడా చెప్పాను, వర్గ సంబంధం అంటే నేను వర్గ పోరాటంలో పనిచేసినంత కాలము నేను వర్గ సంబంధమే గొప్పదని అనుకున్నాను. కానీ దానికంటే గొప్పది మానవ సంబంధాలు. తర్వాత తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి ఈ లైఫ్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది. కాబట్టి అది రక్త సంబంధం నుంచి వచ్చింది. ఆ రక్త సంబంధం లేకుండా నీకు వర్గ సంబంధం లేదు. కాబట్టి మన తల్లిదండ్రులు ఇప్పుడు మేము చేసే త్యాగం కంటే వాళ్ళు మా కోసం ఇంతకంటే గొప్ప త్యాగం చేశారు. కాబట్టి రక్త సంబంధమే గొప్పదనేది నేను చెప్పి నమ్ముతారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఏమంటారంటే వర్గ సంబంధం గొప్పది, రక్త సంబంధంలో ఉండొచ్చు, కానీ వర్గంలో ఉన్న వాళ్ళ తల్లులే నాకు తల్లులు. కొంతమంది ఎవరో త్యాగం చేయకపోతే ఇవన్నీ జరగవు కదా అని అంటే వాళ్ళు అంటారు, మీరేమంటారు? సరే, ఒకటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పు లేదండి. వాళ్ళకు డెమోక్రసీలో ఎవరు ఏ విధంగానైనా అనుకోవచ్చు. కానీ ముందు నీకు జన్మనిచ్చిన తల్లిని, నిన్ను నవమాసాలు పోసిన తల్లిని ముందు గుర్తించాలి, నీ తండ్రిని గుర్తించాలి. నువ్వు చదువుకోవటానికి, ఇంత విద్యాబుద్ధులు నీకు రావటానికి, ఇంత నాలెడ్జ్ రావటానికి నీ తండ్రి కారణం, నీ తల్లి కారణం. వాళ్ళ ఇద్దరిని నువ్వు విస్మరించేసి ప్రజలలో చూసుకుంటానంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదనేది నాకు అనిపిస్తుంది. మరి మీరు గతంలో? నేను అదే కదా, నాకు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను. వాస్తవానికి నాకు అప్పుడు అంత జ్ఞానం నాకు లేదు. తుపాకులు అంటే ఒక క్రేజ్, ఆ క్రేజ్ నుంచి అట్లానే గద్దరు పాటలు అంటే ఉన్న ఒక హీరోయిజం, ఆ పాటల్లో హీరోయిజం వల్ల నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళాను. అప్పుడు నాకు ఈ వర్గ పోరాటము, వర్గ సంబంధాలు, తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళని ఇట్లాంటి రాజకీయాలు నాకు పెద్దగా అప్పుడు తెలియదు. పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను రాజకీయాలు నేర్చుకున్నాను. వెళ్ళకముందు ఇవన్నీ మాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత దాని విలువేందో తెలిసింది. ఇంకా దాని విలువేందో తెలిసింది. గ్రేట్ రిలేషన్షిప్ మదర్. కానీ ఏదేమైనా పార్టీ అప్పుడు చేసిన పని బట్టే ప్రభుత్వం ఈరోజు ఎందుకు వచ్చిందో వాస్తవం కదంటారు సార్. ఇక్కడ కొన్ని ఫలితాలు అనేది వచ్చినాయి, రాలేదని మనం అనవద్దు. ఎందుకంటే అప్పుడు కుల వివక్షత అనేది విపరీతంగా ఉండేది. ఆ టైంలో మావోయిస్ట్ పార్టీ స్ట్రగుల్ వల్ల కుల వివక్షత అనేది పోయింది. దానివల్ల కుల సంఘాలు పుట్టుకొచ్చినాయి. అవును. ఈ కుల సంఘాలు చేసిన పోరాటం వల్ల ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ కులం పేరు పెట్టి తిట్టలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళకు ఆత్మగౌరవం వచ్చింది, వాళ్ళకు కొంచెం తలెత్తుకొని మాట్లాడగలిగినటువంటి ధైర్యాన్ని ఈ పోరాటం. కుల సంఘాలు పెరగబట్టే కదా ప్రజలు పార్టీకి దూరం అయ్యారు. అది ఒకటి ఉంది. అంటే వర్గ భావజాలం అనేది అంత విస్తృత, కుల సంఘాల ప్రాముఖ్యత గురించి చెప్పినంత బలంగా వర్గ సంబంధాలు, వర్గ పోరాటాలు అనే దాని అంశం మీద అంత బలంగా జరగలేదు. అది సాయుధ పోరాటము, ఎన్కౌంటర్లు, ఈ పోరాటాలు, ఈ దాడులు, ప్రతిదాడులు, వీటి మీదనే కాలం గడిచింది తప్ప సైద్ధాంతికంగా ప్రజల్ని కమ్యూనిస్టు భావజాలం వైపు నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం భారతదేశం చాలా అభివృద్ధికి ఒక అమెరికాతో పోటీ పడే స్థాయికి వెళ్తున్నాం. ఇటువంటి క్రమంలో భారతదేశంలో మరోసారి విప్లవం వచ్చే అవకాశం ఉందా అన్న? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇది భవిష్యత్తులో, ఇప్పుడు మన దేశంలో కాదు, ఏ దేశంలో కూడా సాయుధ పోరాటాలు సక్సెస్ కావు. అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యంగా ఆలోచిస్తున్నారు. ఫోన్లో ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్కి స్పందించి దేశం మొత్తం కలుగుతున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఉదాహరణకు మనము శ్రీలంకలో చూసుకున్నప్పుడు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్లే చాలా కీలకమైన పాత్ర. శ్రీలంక కాదు, బంగ్లాదేశ్ కానీ, నేపాల్, బంగ్లాదేశ్ అంతే, నేపాల్ అంతే. నేపాల్లో చూడండి అసలు ప్రభుత్వం పార్టీ దానికి పునాదులు లేకుండా చేశారు.
అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది కాబట్టి సమస్య వచ్చిందని వాళ్ళే ఏ సాయుధ పోరాట భావజాలం అవసరం లేదండి ఇక్కడ. ఇప్పుడు సాయుధ పోరాటము కమ్యూనిస్టు పార్టీ అస్సలు అవసరమే లేదు. అది ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు ఎదిరించడానికి ఏ రకంగానైనా ముందుకు వస్తారు. కానీ సాయుధ పోరాటంగానే రావాల్సిన అవసరం లేదు. ఇవాళ నిజంగా కనుక మావోయిస్టు పార్టీ దాన్ని కనుక స్వీకరిస్తే ఈ పార్టీకి ఎప్పుడో బయటికి రావాల్సిందే. కానీ పార్టీలో కొంతమంది పెద్దలు ఏమంటారంటే మావోయిస్ట్ పార్టీ ఎందుకు ఫినిక్స్ పక్షి లాంటిది, ఎప్పటికైనా అది ఎగురుతుంది అని అంటుంటారు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది మురళి గారు. ఇంకా ఫినిక్స్ పక్షి అంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అది అయితే కావచ్చు, కానీ ఆ త్యాగాలను మనము తక్కువ అంచనా వేయకూడదు. మనము మావోయిస్టులు చేసినటువంటి దీర్ఘకాల పోరాటం అనేది ఎప్పటికైనా వస్తుంది అంటారు కదండి. రాదండి, ఇంపాసిబుల్. అది సాయుధ పోరాటం సక్సెస్ అనేది ఇంపాసిబుల్. అది ఏ రకంగా అవుతుంది చెప్పండి. ఒకటి సాయుధ పోరాటాన్ని నేను ఎందుకు నా ప్రాణాలని తెగించి నేను ముందుకు వస్తాను చెప్పండి. నాకు అంత తీవ్రమైన అణచివేత నా మీద ఉండాలి. అటువంటి అణచివేత మన దేశంలో ఎక్కడో లేదు. అవును, ఒక దగ్గర అణచివేత వచ్చిందంటే దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వము వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తుంది, అక్కడ వాళ్ళ సమస్యలను తీరుస్తుంది. డెమోక్రసీలో అంత ఈజీ కాదండి సాయుధ పోరాటం సక్సెస్ అవ్వడం, ఇంపాసిబుల్. అది రాచరిక వ్యవస్థలు ఉన్న దగ్గర సక్సెస్ అయ్యిందండి. మిలిటరీ ఆధిపత్యం అంటే ఒక డిక్టేటర్షిప్ ఉన్న దగ్గర సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది డెమోక్రసీ కంట్రీ. ఇక్కడ 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారుతుంది, ప్రజలకు కొన్ని వెసులుబాట్లు వస్తున్నాయి, ప్రజలకు కొన్ని సౌకర్యాలు పెరుగుతున్నాయి. కరెక్ట్. కాబట్టి ఎక్కడ ఛాన్స్ మారుతుంది. చాలా ఇవాళ మావోయిస్ట్ పార్టీ అది మాట్లాడడం అనేది హాస్యాస్పదం అండి. ఎందుకంటే 50 ఏళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది, ఆచరణ ఏం చెప్తుంది, దాని గురించి ఆలోచించాలి వాళ్ళు. 50 ఏళ్ళుగా ఎక్కడండి ప్రజలు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది పోయి సాయుధ పోరాటంలో ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు? ఇక్కడే ఉండి చేస్తున్నారు కదా, ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారు కదా. మన తెలంగాణలో కేసీఆర్ గారు ఆ టైంలో తెలంగాణ సాయుధ పోరాటం అంటే తెలంగాణ ఉద్యమం గురించి చేసినంత ప్రచారము అది ప్రజలలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది, తెలంగాణను ఏర్పాటు చేసేలాగా వచ్చింది అది. కానీ ఇలా మావోయిస్టులు అదే తెలంగాణలో ఉండి సాయుధ పోరాటం చేస్తూ ఎంత ప్రభంజనాన్ని సృష్టించారు చెప్పండి. నేను ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా మీకు. ఒకవేళ మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటాన్ని గనక విరమించి గనక ప్రజాక్షేత్రంలోకి వచ్చి గనక ప్రజల తరపున గనక నిలబడి పార్లమెంటు పంతాను స్వీకరిస్తే కనుక తెలంగాణలో ఫస్ట్ గవర్నమెంటు మావోయిస్టులది ఏర్పడుతుందండి. ఇక్కడ ప్రజలు ఒకసారి విశ్వసిస్తారు. కేసీఆర్ గారిని ఎట్లయితే విశ్వసించారో మావోయిస్టులు వచ్చి గనక మేము డెమోక్రసీ ప్రాసెస్లో మేము ముందుకు వెళ్తాము అని చెప్పి కనుక వస్తే కనుక తెలంగాణలో ఏర్పడే గవర్నమెంట్ మావోయిస్టులదే ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ తీసుకునే లైన్ ఏ విధంగా ఉంటుంది? ఒకటి క్లియర్ అండి, వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే సరెండర్ కాకుండా ఉన్నారో వాళ్ళు చనిపోవటానికి వాళ్ళు సిద్ధపడి అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఎందుకు ఇప్పుడు సాయుధ పోరాటం విరమిస్తామని ఎందుకు అంటున్నారంటే ఆ భావజాలాన్ని రక్షించుకోవడం కోసము వాళ్ళు ఇటువంటి ఎత్తుగడ తీసుకున్నారు. వ్యూహంలో భాగంగానే ఎత్తుగడ తీసుకున్నారు. ఇది ఒకప్పుడు కొండపల్లి సీతారామయ్య కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్నప్పుడు అందరూ చాలా మంది బహిష్కరించారు కదా. ఆ బహిష్కరించిన దాంట్లో వీళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ సీనియర్ కదా, అది తప్పని కదా తీర్మానం చేసింది. కొండపల్లి సీతారామయ్య సాయుధ పోరాటాన్ని తాత్కాలిక విరమణ స్టేట్మెంట్ ఇవ్వడమే తప్పని చెప్పి ఆ రోజుల్లో విపరీతమైనటువంటి ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు కదా. ఇవాళ అడితే పరిస్థితి ఇవాళ మావోయిస్ట్ పార్టీకి వచ్చింది 50 ఏళ్ళ తర్వాత. కాబట్టి ఇవాళ అది కరెక్టే అని చెప్పేసి మనం అనాల్సి వస్తుంది. ఎందుకు అంటే అక్కడ విపరీతమైన రక్తపాతం జరుగుతుంది. అది ఆదివాసులు బలైపోతున్నారు. అక్కడ ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టారు మావోయిస్ట్ పార్టీ. అనవసరంగా వాళ్ళు దాంట్లో చనిపోతున్నారు. ఆ ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసము ఈ నిర్ణయం కరెక్టే అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. అది మావోయిస్టులు కూడా దాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అది కాదండి, ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూలంగా అవకాశం వచ్చిందా, లేదా మార్చి 26 డేట్ దగ్గర పడుతుంది కాబట్టి ఇంకెందుకులే అని వదిలిపెడతారు ప్రభుత్వం? భావజాల ప్రకారంగా అండి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ భావజాలానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ భావజాలానికి పూర్తి భిన్నమైన వ్యతిరేకంగా ఉంది. అయితే కొన్ని ప్రజాస్వామిక శక్తులు బలంగా గనక ఫోర్స్ చేస్తే కొంత అవకాశం ఇవ్వచ్చు అనేది నాకు అనిపిస్తుంది. అయితే దీంట్లో 2 పార్టీలు బలంగా ఇక్కడ మన కేంద్ర పార్టీలు 2, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ ఉంది. బీజేపీ మాత్రం అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కనుక వీళ్ళు కొంచెం ఇనిషియేట్ చేయొచ్చు.
చేసి ఇది వీళ్ళకి అవకాశం ఇస్తే బాగానే ఉంటుంది అని అనొచ్చు, కానీ దీంట్లో చాలా సమస్యలు, టెక్నికల్ సమస్యలు చాలా ఉన్నాయి ఇవి. అది కొంచెం దాని గురించి సీరియస్గా చర్చ చేయాల్సిన అవసరం కూడా ఉంది దానివల్ల. పార్టీ ఇప్పటికైనా సరే తన పందా మార్చుకొని పూర్తిగా లీగలైజ్ చేయడం చాలా బెటర్ అంటున్నారు టెక్ మధు గారు. అంతేగాని కొంతకాలం విరామాన్ని, కొంతకాలం ఆయుధాలు పక్కన పెడతామంటే ఇది జరిగేది కాదు. ప్రభుత్వం కూడా ఒక తుది దశకు వస్తుంది కాబట్టి ఆపరేషన్ కగార్ ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించిందంటూ మధు చెప్తున్నారు. ఇంకొక మంచి ఉద్దేశం, మంచి ఒక మాట చెప్పారు. అక్కడ పనిచేస్తున్న పార్టీలో పనిచేసిన అందరూ కూడా వాళ్ళ త్యాగాలు మర్చిపోలేనివి. అటువంటి వాళ్ళు రాజకీయంగా చాలా అవసరం ఉంది కాబట్టి వాళ్ళు పూర్తిగా లీగల్ వచ్చేసి పార్లమెంటు ఎన్నికల ప్రచారం వాళ్ళు కానీ ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రజలు వారికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ టెక్ మధు చెప్తున్నారు. ఇది మావోయిస్ట్ పార్టీ లీడర్పై టెక్ మధు గారి అభిప్రాయం. వచ్చే వారం మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.